పాడు జీవితము యవ్వన. నీ జీవితానికి ఏమైనా పాడు జీవితం పాట పాడుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావుగా బానే. కదా ఇంకేం కాదు. కొండ అయినా బండి ఉన్నావు, ఎట్లుంది బండి? పర్ఫార్మెన్స్ పీక్స్ అన్న. సర్లే కానీ పార్టీ ఎప్పుడు? ఇచ్చేస్తాను ఏప్రిల్ మేలో కుదరండి, ఇచ్చేస్తాను గ్యారంటీగా. బండి ఇప్పుడు కానీ పార్టీ ఏప్రిల్ మేలో ఎందుకురా? నీకే తెలుసు బండి ఇప్పుడే కొన్నాను. నువ్వు శాలరీ అనుకుంటే టీడీఎస్ కూడా ఫెబ్రవరి మార్చిలో ఎక్కువ కట్ అవుతుంది. సో అందుకే ఏప్రిల్ మే అంటున్నాను. ఫెబ్రవరి మార్చ్ టీడీఎస్ కూడా తెలిసిందేలే. నువ్వు ఏదో ఒక సాకు చెప్పి పార్టీ మాత్రం బాగా తప్పించుకుంటావురా. అన్న ఈసారి ఇవ్వకపోతే నా బండి తీసుకెళ్ళి. సర్లే కానీ మన గర్ల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నా గర్ల్ ఫ్రెండ్స్. సర్లే ఏదో ఫ్రెండ్లీగా అన్నాము. అయినా నీకు తెలియదు ఏంటన్నా, హైదరాబాద్ లో నా గర్ల్ ఫ్రెండ్స్ ఏంటన్నా, హైదరాబాద్ లో నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరన్నా తెలుసు చెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్స్ లేరంటే ఎవరైనా నమ్ముతారా? అన్న కూడా తెలుస్తుంది. సర్లే కానీ ఆఫీస్ విశేషాలు ఏమి? ఆఫీస్ పేరు ఎత్తుంది. ఆ మల్లిగారు చేసే లొల్లి భరించలేకపోతే తనలో నొప్పి పెడుతుంది. మళ్ళీ అంటే మనం మల్లేశానా? మల్లేసి సర్లే కలుపు, చాలా రోజులైంది మాట్లాడాక. అవసరం కాదు, కలుపు సార్. సరే స్పీడ్ గా పడుతుంది. మళ్ళీ నా గురించి ఏమంటే పెట్టు. హలో మల్లేష్. బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏప్రిల్లో ఊరికే? ఏప్రిల్లో ఏం పండుగ ఉంది? ఓట్ల పండుగ, నోట్ల పండుగ. మంచి నోట్లు తీసుకోకుండానే ఓటేయాలే. మేము కూడా బుక్ చేసుకుంటాం మల్లేష్. అవునా? సర్లే అయితే మళ్ళీ మాట్లాడదాం. బాయ్. మలేషియన్ ఏప్రిల్లో ఎవరు దొరకడం మాట. నువ్వు వెళ్ళట్లే ఊరికి ఏప్రిల్? నేనా? దేనికి? ఓటేయడానికి. నీకు తెలిసింది మొన్నే తెలంగాణ ఎలక్షన్స్ సెలవు ఇచ్చారు. ఏప్రిల్ మే అనేది ఎంత వరకు ఉంటుందో నీకు కూడా తెలుసు బాగా. ఇలా టైంలో లీవ్ అడిగి ఓట్ వేయడానికి వెళ్ళినా పోనీ అట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగి ఎవరు ఇచ్చే దాతగా ఉంటారు. ఈ డైలాగ్లన్నీ గర్ల్ ఫ్రెండ్ తో తిరగడానికి సిక్ లీవ్లు పెట్టిపోతావు, ఓట్ వేయడానికి నీకు లీవ్ దొరకదా? ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదంతా ఒకప్పుడు మారుతున్నాను. ఓటు వేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఓటు వేయమని వెళ్ళా అంటున్నావు. ఇప్పుడు నా ఒక్కడు ఓటు వల్ల ఏం ఫరక్ పడుతుంది అన్న? ఇలా ఒక్కరి ఓటు వల్ల ఏం ఫరక్ పడుతుంది అని చెప్పి చాలా మంది ఓటు వేయకుండా ఉంటున్నారు. అందుకనేసి మన ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోతుంది. ఇంకో విషయం ఏమంటే, ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోవడం పక్కన పెడితే లాస్ట్ ఎలక్షన్స్ లో మంచి నాయకులు తక్కువ మెజారిటీతో ఓడిపోయినారు. ఇలా చాలా మంది వచ్చి ఓట్లు వేయకుండా ఉండడం వల్ల కొంతమంది 500 మెజారిటీతో, కొంతమంది 1000 ఓట్ల మెజారిటీతో, కొంతమంది 2 ఓట్ల మెజారిటీతో ఓడిపోయినారు. మన ఒక్క ఓటు వల్ల ఏమైతుందిలే అని అనుకుంటే ఒక మంచి నాయకుడు ఎలక్షన్స్ లో గెలవకుండా ఓడిపోతారు. అంటే నేను ఓటు వేస్తే గ్యారంటీగా భవిష్యత్ అనేది చాలా బాగుంటుందని నువ్వు. మనం ఖచ్చితంగా ఓటేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నువ్వే అన్నావు ఫెబ్రవరి మార్చ్ లో టీడీఎస్ డిడక్ట్ అవుతుంది, పార్టీ ఏదైనా. మనం కట్టే టీడీఎస్ గవర్నమెంట్ ద్వారానే మన ప్రజలకు వెళ్తుంది. మన డబ్బులు కరెక్ట్ గా యూటిలైజ్ చేయాలంటే మనం మన ఓటు హక్కును కూడా కరెక్ట్ గా వినియోగించుకోవాలి. మనం మన ఓటు హక్కుని కరెక్ట్ గా వినియోగించుకొని కరెక్ట్ నాయకుడిని ఎన్నుకుంటే మనం టీడీఎస్ కట్టిన డబ్బులు ప్రజలకి కరెక్ట్ దానిలో యూజ్ అవుతాయి. సపోజ్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ మన నాయకులు కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తారు. సరే అండి, ఖచ్చితంగా ఇప్పుడే మేనేజర్తో మాట్లాడి లీవ్ అప్లై చేయడము, వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేసిన తర్వాత ఇంట్లో టికెట్లో నేను బుక్ చేసుకుంటాను. అంటే నువ్వు వెళ్తున్నావా? నేను ఊరెళ్తున్నాను. ఈసారి నా ఓటు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఉపయోగిస్తాను. అయితే ఖచ్చితంగా నేను వెళ్తాను. మనం అందరం కలిసి ఓటేద్దాం, ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం. ఖచ్చితంగా. ఏదో ఒకటి కాదురా, మన కర్నూలు అశోక్ నగర్ లో గ్లాప్ స్టూడియో, అక్కడికి వెళ్ళు. వాళ్ళ హెయిర్ కట్, షేవ్ తో పాటు క్లీనప్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అది ఓన్లీ లేడీస్ కి అనుకున్నాను. అది ఓన్లీ లేడీస్ కి కాదు, జెంట్స్, మెన్స్ అండ్ ఉమెన్స్ కి రెండింటికి ఉంది. ఓకే, సో మన కర్నూలులో వెళ్ళి
అశోక్ నగర్ లో గ్లామ్ స్టూడియోస్కి వెళ్ళి ఖచ్చితంగా చేపించుకోండి. ఇది ఖచ్చితంగా